10వ తరగతి ఫెయిల్ అయ్యానన్న బాధతో ఓ అబ్బాయి 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయాడు. పొట్టకూటి కోసం వివిధ పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీశాడు. కానీ ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ద్వారా తిరిగి సొంతింటికి చేరుకున్నాడు. మరి ఈ 30 ఏళ్లు అతడు ఏం చేశాడు? కన్నవాళ్లను వెతుక్కుంటూ ఇప్పుడెలా వచ్చాడో ఈ స్టోరీలో చూద్దాం. పేగుబంధాన్ని ఏ దూరము విడదీయలేదని నిరూపించడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఎమ్మిగనూరు పట్టణంకు చెందిన ఎల్లమ్మ ఎల్లప్ప దంపతుల సంతానం రాముడు. అయితే 1996లో రాముడు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారన్న చిన్న భయం కారణంగా రాముడు తన పెదనాన్న కొడుకు నాగరాజుతో కలిసి ఇల్లు విడిచి పారిపోయాడు. అలా వారిద్దరూ మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో ఏదో ఒక పని చేసుకుంటూ కాలం వెళ్లదీశారు. కానీ ఓ రోజు రైల్వే స్టేషన్ లో పెదనాన్న కొడుకు నాగరాజు కూడా తప్పిపోయాడు. అతడు ఎలాగోలా ఎమ్మిగనూరు చేరాడు. అప్పటి వరకు తోడుగా ఉన్నవాడు కనిపించకపోవడంతో రాముడు ఒంటరయ్యాడు. ఎక్కడెక్కడో తిరిగి చివరికి బెంగుళూరు చేరాడు. అక్కడే జీవనం సాగిస్తూ వివాహం చేసుకుని కాలం నెట్టుకొస్తున్నాడు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా 2002 నాటి ఓటర్ల జాబితాలో తల్లిదండ్రుల వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఏర్పడింది. తల్లిదండ్రుల వివరాలు ఉంటేనే మీ ఓటు పదిలంగా ఉంటుందని, లేకపోతే ఓటర్ల జాబితాలో మీ పేరును తొలగించాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో రాముడు కదిలాడు. అలా కన్నవాళ్లను వెతుక్కుంటూ చిన్ననాటి పాత జ్ఞాపకాలతో రాముడు తిరిగి ఎమ్మిగనూరులో అడుగుపెట్టాడు. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత చివరకు కన్నతల్లిని కలుసుకున్న ఆ క్షణం ఆ కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపింది. 30 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న బెంగ ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. సర్ నిబంధన పుణ్యమా అని విడిపోయిన ఆ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. ఈ ఘటన ఇప్పుడు ఎమ్మిగనూరులో అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ಯಜಮಾನ್ರಿಗೆ 20 ವರ್ಷ ಆಯ್ತು ಮದುವೆ ಆಗಿ. ಅವ್ರಿಗೆ ಇವಾಗ ID ಕಾರ್ಡ್ ಮಾಡಬೇಕಂತ ನಾನು ಅವ್ರ ಅದೇ ನಮ್ಮ ಅಣ್ಣ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ ಮುಖಾಂತರವಾಗಿ ನಾನು ಅಲ್ಲಿ ಕೆಲಸಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೆ. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇంట్లో తింటారని పరిగెత్తిపోయి చేసాను. తర్వాత ఇంటికి రానే లేదు. చౌర్ బజార్, విజయ్ బజార్ తర్వాత వస్తుంది. మళ్ళీ ఆదోనికి వస్తున్నాయి. ఆదోనికి వచ్చి చిరంజీవి పిక్చర్ చూసి, ఇట్లాంటి పిక్చర్ చూసి మళ్ళీ క్లాస్ అయిపోయింది. మెయిన్ షెట్ క్లాస్ అయిపోయి మళ్ళీ బెంగళూరు ట్రైన్ ఎక్కుతుంది. బెంగళూరు ట్రైన్ ఎక్కి లారీ క్లీనర్ పని పోతారు. పోయి ఒక 2 సంవత్సరాలు చేస్తుంది. లారీ ఉంటాను, అప్పుడు ఉంటాను. ప్రాపర్టీ బెంగళూరులో ఉంటుంది. రోజు చెప్పిండే ఆధార్ కార్డుకి ఫిల్అప్ చేసేకి అప్ప అమ్మకి కావాలని చెప్పిండారు. దాని నుంచి మా భార్య చెప్పింది, అక్కడి నుంచి పొదంరా ఊరికి అని పొదంలా అని చెప్పేసి మనం ప్యాకేస్తా ఉన్నాను. నిన్న చెప్పింది పదాం వచ్చింది. అవుతా ఉండేదా 96లో పోయినాడు. ఈయన మా తమ్ముడు పోయినాడు. ఆయన వచ్చేసి 6 ఏళ్ళ తర్వాత వచ్చినాడు. ఈయనని గుడికినాం, ఒక 20 ఏళ్ళ దాకా గుడికినాం. అక్కడ పూనా, ముంబై అదలు గుడికినాం, దొరకలే. ఇంకా సరే అని చెప్పేసి మేము కూడా ఇంకా ఆశలు వదులుకున్నాము. మొన్న గవర్నమెంట్ పెట్టింది కదా, అదేదో ఆధార్ కార్డు 20 ఏళ్ళ తర్వాత లీవ్ అది తేపండి ప్రూఫ్ అంటే, దానికోసం వాడు అడ్రస్ గుర్తుపెట్టుకొని, మమ్మల్ని గుర్తుపెట్టడం లేదు, అడ్రస్ బాగా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఏడాడ ఏమని ఇద్దరు భార్య బిడ్డ రాముడు మా వచ్చినాడు. దాని నుండి మాకి కుటుంబంలో కలిపినందుకు చాలా సంతోషం, హ్యాపీ.